ఈ 17వ అధ్యాయం నుంచి మిగిలిన ఆహ్, ఐ ఐ 4, 5 అధ్యాయాలని చూస్తే 17 నుండి 20 వరకు మనకి నాశనములు, 7 నాశనములను చూస్తాము. తర్వాత 19, 20లో గొర్రెపిల్ల సంఘ ఔన్నత్యము, 21, 22 అధ్యాయాలని మనము నిత్యకాల నూతనములుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 17వ అధ్యాయం నుంచి 20 వరకు మనం చూస్తే మతపరమైనటువంటి వ్యవస్థ నాశనం కావడము, బబులోను పట్టణము యొక్క నాశనము, అలాగే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తల నాశనము, కడమవారి నాశనములు, ఇవన్నీ కూడా 7 నాశనములను చివరి నాశనములుగా మనము ఇక్కడ ఈ అధ్యాయాలలో చూడబోతా ఉంటున్నాం. కాబట్టి 17వ అధ్యాయంలో ఆ యొక్క క్రూరముఖము, దాని మీద కూర్చున్నటువంటి వేశ్య, అలాగే 18లో బబులోను ఆ యొక్క పట్టణము ఏ విధంగా నాశనం అవుతుంది, 19లో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త కడమవారి నాశనము, అలాగా చివరి 20వ అధ్యాయంలో మనము గోగు మాగోగుల నాశనము, అపవాది పాపులు, వీటన్నిటిని కూడా మనము ఇక్కడ చూడబోతా ఉంటున్నాం. అయితే ఒకసారి ఈ కాలమానాన్ని చూస్తే ఈ 17, 18 అధ్యాయాలు మనము ఎక్కడ ఇక్కడ చూస్తే ఈ పాత్రలు కుమ్మరించబడిన తర్వాత ఇది అర్మగెద్దోను, తర్వాత ఈ చాప్టర్స్ ఇలాగ డివైడ్ చేయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ ఈ 17వ అధ్యాయము చూస్తే మహావేశ్య గురించి, 18వ అధ్యాయము మహాబబులోను గురించి, అలాగే ఈ అన్ని వచనాలను నేను ఇక్కడ చదవడం లేదు, కానీ మీరు వీలైతే నాకు తెలిసి చదువుకొని వచ్చి ఉంటారు అని నేను అనుకుంటా ఉంటున్నాను. 17వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఆ యొక్క మహావేశ్య, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్య అని వ్రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయంలో చూస్తే మహాబబులోను కూలిపోయేను అన్నటువంటి మాటని. ఒకసారి ఈ 2 అధ్యాయాలు యాక్చువల్గా మనము కలిసి చదువుకోవాలి. కానీ ఈ దినమైతే మనము కేవలము 17వ అధ్యాయం మాత్రమే చూస్తాము. మనము ఎప్పుడు చూసినా కూడా ఈ 17, 18 అధ్యాయాలు కలిసి చదువుకుంటే బాగా క్లియర్గా క్లారిటీ ఉంటుంది అని మరొకసారి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. లిటరల్గా చూస్తే ఆ యొక్క మహావేశ్య, ఇంగ్లీష్లో హార్లట్ అని కూడా అంటారు. అలాగే మహాబబులోను, ద గ్రేట్ సిటీ ఆఫ్ బాబిలోన్ అని. ఫిగరేటివ్గా అంటే ఇది ఇది ఈ మహావేశ్య అలాగే మహాబబులోను పట్టణము, ఈ రెండింటిని మనము ఫిగరేటివ్గా చూసుకుంటే మహావేశ్యకు సాదృశ్యంగా వరల్డ్ రిలీజియస్ సిస్టమ్, వన్ వరల్డ్ రిలీజన్ అనే ఒక రిలీజియన్ రాబోతా ఉంటుంది. ఆ విధంగా మహావేశ్యకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయాన్ని నెక్స్ట్ వీక్లో మనం చదువుకునేటప్పుడు ఆ గ్రేట్ సిటీ, మహాపట్టణము, బబులోను పట్టణము, ఆ దినాలలో బాబేలు గోపురము, తర్వాత అలాగే బబులోను యొక్క రాజ్యము గురించి మనము పాత నిబంధన గ్రంథంలో చదువుకుంటూ వచ్చాం కదా. దానికి సాదృశ్యంగా ఈ వరల్డ్ పొలిటికల్ సిస్టము, ఎకనామికల్ సిస్టమ్ గురించినటువంటి ఈ రిలీజియస్ సిస్టము, పాలిటిక్స్ రెండు మిళితమయ్యి ఈ ఎండ్ టైమ్స్లో మనము ఇక్కడ ఎట్లా వాళ్ళు పాలిస్తారు అనేది మనము చూడబోతా ఉంటున్నాం. కానీ మనము ఆత్మీయంగా ఎక్కువ గమనించాలి. స్పిరిచువల్ బాబిలోన్ ఇప్పుడు ఉన్న ఈ క్రిస్టియన్డంలో కూడా ఆ యొక్క బాబిలోను, ఆ యొక్క ఈరోజు చదవబోయే ఆ మహావేశ్య యొక్క గుణాలు ఈవెన్ క్రిస్టియన్డంలో కూడా దూరిపోయి చాలా దూసుకుపోతూ, క్రిస్టియన్డంలో కూడా ఆ యొక్క డిసెప్షన్, అంటే మోసపూరితమైనటువంటి ప్రజలు కానీ, మోసపూరితమైనటువంటి క్రిస్టియన్స్గా పిలువబడే వాళ్ళు కానీ, తర్వాత చర్చెస్లో కూడా పాలిటిక్స్ ఏ విధంగా అయితే మిళితమైపోయి ఆత్మీయత అలాగే రాజకీయము రెండు మిళితమైపోయి జరుగుతూ ఉన్నాయో వాటిని మనము బాగా గమనించాలి. గమనిస్తూ మనము వాటికి దూరంగా ఉండాలి అనేది ఈరోజు మనము చాలా క్లియర్గా నేర్చుకోబోతా ఉంటున్నాం. 17వ అధ్యాయంని మనము 3 విధాలుగా విభజించవచ్చు. మొదటి భాగాన్ని మహావేశ్య యొక్క ఏ విధంగా తనను గురించినటువంటి వివరణ, అలాగే రెండవ టాపిక్గా మనము మహావేశ్య యొక్క నిర్ధారణ,
అలాగే థర్డ్గా ఆ మహావేశ్య ఎలాగ నాశనము అవడము, ఈ మూడు భాగాలుగా మనము 17వ అధ్యాయాన్ని డివైడ్ చేసుకోవచ్చండి. అయితే మహావేశ్యను గురించినటువంటి వివరణలో ఆ యొక్క స్కోప్ అయితేనేమి, ఆ సిస్టమ్ అదంతా కూడా ఎట్లా ఉంది, ఆ సపోర్టర్స్ ఎవరు, దాని యొక్క సక్సెస్ ఎలాగుంటది, అది ఎలాగా సిస్టమ్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనము మొదటి 6 వచనాలలో చూడబోతా ఉంటున్నాం. అయితే నెక్స్ట్ వచనాలను మనము చూస్తే అక్కడ మహావేష ఏ విధంగా నిర్ధారించబడి, అంటే తనను గురించిన కొన్ని మాటల్ని మనము చూస్తూ ఉంటున్నాము. చివరి 2-3 వచనాలలో ఆ యొక్క మహావేశ్య ఏ విధంగా నశించపోతుంది, తన యొక్క నాశనం గురించి ప్రస్తావించబడి ఉంటుంది. మహావేశ్య అంటూనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ, ఏమంటారు, ఈ మహాబబులోను, ఆ దినాలలో బాబేలు గోపురము ఏ విధంగా అయితే ఆ, ఉందో, 300 రెఫరెన్సెస్ ఉన్నాయి జే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అలాగే ప్ర ఈ ప్రకటన గ్రంథం అంతా మొత్తం 404 వచనాలుంటే వాటిలో 44 వచనాలు ఈ వేశ్య, తర్వాత మహాపట్టణము, వీటి గురించి. అంటే 10% ఇది ఎక్కడ ఉంటది అని చూస్తే ఆ, ఇరాక్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన బాగ్దాద్ కు ఒక 55 మైల్స్ సౌత్ లో ఉంటది ఆ యూఫ్రటీస్ నది, ఇదంతా కూడా. కాబట్టి ఈ మహావేశ్య లేదా మహాబబులోను, ఈ రెండు టాపిక్స్ ని మనము చాలా బాగా గమనిస్తూ ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది, ప్రవచన రూపంగా కూడా వాడబడింది, వ్రాయబడి ఉంది, మనం చదువుకుంటూ ఉంటాము. కానీ ప్రకటన గ్రంథంలో ఆ వీటిని సాదృశ్యంగా ఏ విధంగా దేవుడు వాటిని సాదృశ్యంగా తీసుకొని లిఖించి పెట్టాడు అని మనము చూడాలి. అయితే నోవాహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు: షేము, హాము, యాపేతు. అయితే ఈ షేము, హాము, యాపేతుల నుండి వచ్చిన జనాంగాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, హాము నుండి కూషు, అలాగే నిమ్రోదు, కానాను, జెబుసైట్స్, హిత్తీయులు, తర్వాత అలాగే ఇలాగ కొంతమంది జనాంగము రావడము. మెయిన్ ఆ వరల్డ్ సిస్టమ్, వారి యొక్క రోల్ ఎట్లా ఉంది అని చూస్తే, బాబిలోనియన్స్, ఈజిప్ట్, నార్త్ ఆఫ్రికా, సిరియా, వీళ్ళకి చాలా కల్చరల్, హిస్టారికల్ గా చాలా పేరు పొందినటువంటి ఆ, ఆ, అదంతా మనము గమనిస్తూ ఉంటున్నాం. మిడిల్ ఈస్ట్ లో జరిగే అదంతా కూడా ఒకసారి గమనిస్తే, వారి సంతానము నోవాహుకు పుట్టినటువంటి హాము కుమారుడు దగ్గర నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రెండవ కుమారుడైనటువంటి ఆ షేమును చూస్తే, షేము నుండి ఆ తెర తెరహు రావడము, అక్కడి నుంచి ఆ అబ్రహాము, తర్వాత ఆ, యాకోబు, ఇస్సాకు, ఇస్సాకు, యాకోబు, ఇలాగా వారి యొక్క ఇస్రాయేలు జనాంగంలో నుండి క్రీస్తు ప్రభుల వారు రావడము. ఎక్కడి నుంచి అంటే నోవాహు, షేము, అలాగా క్రీస్తు ప్రభుల వారు వారి జీనియాలజీలో నుంచి రావడము. యూదులు, తర్వాత ఇక్కడ నుంచే అరబులు కూడా రావడము మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే జాఫేతు అంటే ఈ యాపేతు నుండి ఆ, యూరోపు, రష్యా, ఇరాన్, ఇరాక్, వీళ్ళు ఆ, రావడము. గోమోరు, మాగోగు, ఈ వీళ్ళందరూ కూడా రావడము. ఇట్లా మనము బ్రాడ్గా చూస్తే నోవాహు నుండి వచ్చినటువంటి ముగ్గురు కుమారులలో షేము నుండి యేసు ప్రభుల వారు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు నేను ఇక్కడ చెప్తా ఉంటున్నాను హిస్టరీ అంటే, ఈ హాము నుండి కూషు, కూషు నుండి నిమ్రోదు, నిమ్రోదు నుండి ఏ విధంగా అయితే ఈ ఇదంతా ఈ బబులోను జనాంగం రావడము, ఇదంతా ఎట్లా జరిగింది అని మనం ఒకసారి గమనిస్తే, హాము నుండి కూషు, కూషు నుండి నిమ్రోదు, నిమ్రోదు యొక్క భార్య పేరు సెమీరామిస్. ఆ సెమీరామిస్ అనే ఆమె, అప్పట్లో ఆ నిమ్రోదును అందరూ ఆరాధన చేసేవాళ్ళు ప్రజలు. అయితే ఈ సెమీరామిస్ అనే ఆమె వ్యభిచారము చేత ఒక కుమారుణ్ణి కంటది. ఆ కుమారుడు ఆ, అతని పేరు టామూజ్. ఆ, ఆ ఆ, ఆ టుమూజ్ అని అంటారు. ఆ టుమూజ్ అనే టామూజ్ అనే ఆయనని చాలా ఆరాధన చేస్తారు.
ఈ ఇరాక్ వాళ్ళు కూడా ఒక యుద్ధ పరికరము తయారు చేసుకొని ఆ స్కడ్ మిసైల్స్ అని తర్వాత యాంటీ మిసైల్స్ చేసుకున్న దాంట్లో ఒక న్యూక్లియర్ పవర్ ని వాళ్ళు టామూజ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ టామూజ్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆ న్యూక్లియర్ సైట్ ని ఈ ఇస్రాయేలీలు ఆ, చాలా ఆ, తక్కువ లోతులో వెళ్ళగలిగేటటువంటి కొన్ని బాంబర్ విమానాలను తీసుకెళ్లి ఆ టామూజ్ అనే ఆ యొక్క న్యూక్లియర్ సైట్ ని కూడా ఇజ్రాయేలీలు ఆ ఆ న్యూక్లియర్ సైట్ ని ధ్వంసం చేసినట్లుగా కూడా మనము హిస్టరీలో గమనించవచ్చు. కాబట్టి ఒకసారి గమనిస్తే నోవాహు, హాము, కూషు, నిమ్రోదు నుండి ఏ విధంగా వీళ్ళు వచ్చారు. ఈ సెమీరామిస్ అనే ఆమె ఆ లేడీ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఆ సెమీరామిస్ ఆమెను మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్ ని చూస్తే ఆ సెమీరామిస్ ని ఏమంటారంటే క్వీన్ ఆఫ్ హెవెన్, మదర్ ఆఫ్ గాడ్ అని కూడా పిలిచేవాళ్ళంట. ఆ సెమీరామిస్ కొడుకు టాముజ్. ఆ టామూజ్ ని వాళ్ళందరూ అప్పట్లో ఆరాధన చేసేవాళ్ళు. ఒకసారి గమనించండి, అటువంటి ఇమాజినేషన్ ఆ పిక్చర్స్ లో నుండే ఎన్ని మంది దేవుళ్ళు దేవతలు వచ్చారో మనకు బాగా అర్థమవుతుంది. ఆ ఆ డిసిప్షన్ అనేది, ఆ మోసం అనేది, మోసపూరితమైనటువంటి ఇది ఒకటో రాజులు, తర్వాత రెండవ రాజులు, ఒకటవ ఆ, సమూయేలు, రెండవ సమూయేలు, న్యాయాధిపతులు, వీటన్నిటిలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక తల్లికి ఒక బిడ్డ, కుమారుడు ఏ విధంగా, ఈవెన్ మన ఇండియాలో కూడా మనం చూస్తే ఆ ఇటువంటి దేవతలు దేవుళ్ళుగా పిలువబడేటటువంటి వాళ్ళు, ఈవెన్ రోమన్ క్యాథలిక్ వాళ్ళని కూడా చూస్తే మనము ఆ మరియాని వాళ్ళు యేసు ప్రభువుని పెట్టినట్టుగా అక్కడ వాళ్ళు ఆరాధన మనం చూస్తూ ఉంటున్నాం. 12వ అధ్యాయంలో కూడా మనము ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ అని చెప్పి మనము గమనించాం. కాబట్టి స్త్రీలు అంటే ఆ, స్త్రీ ని సాదృశ్యంగా మూడు లేదా నాలుగు స్త్రీల గురించి మనము ఆ సాదృశ్యమైనటువంటి ప్రవచన ఆత్మకమైనటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. 12, 13 అధ్యాయాలలో కూడా మనం గమనిస్తే ఆ స్త్రీ ఇస్రాయేలు రాజ్యానికి, కుమారుడు యేసు ప్రభుల వారికి మనం సాదృశ్యంగా చూసుకున్నాం. అలాగే ఆ ఆ యొక్క మూడు రూపముల గురించి మనము నేర్చుకున్నప్పుడు 12వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ ఉమెన్ సంఘాన్ని కూడా సాదృశ్యంగా మనము చూస్తూ వచ్చాం. సో సంఘమును కూడా మనము సాదృశ్యంగా స్త్రీని పోలుస్తారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ని పెండ్లి కుమారుడుగాను, సంఘాన్ని పెండ్లి కుమార్తెగాను మనము పోల్చి చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇస్రాయేలు జనాంగమును గురించి కూడా మనము ఆ, సాదృశ్యంగా చూస్తూ వస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒకసారి బాబిలోనియను ఈ హిస్టరీని మనము గమనిస్తే గ్రీకు, పర్షియా, తర్వాత అలాగే ఈ వీటి యొక్క అలయన్సెస్ ని వాటన్నిటిని మనం చూసినామంటే ఈ బాబిలోను కనీసము 300 సార్లు బైబిల్లో మనం చూడడము, ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథంలో 404 సార్లు చూడడము, ఆ కాయిన్ యూరో కాయిన్ తీసుకుంటే కూడా ఆ యూరో కాయిన్ కి ఒక సైడ్ కూడా మనము బాబిలోన్ గురించినటువంటి సాదృశ్యాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎక్కడ ఉంది బాబిలోను అంటే ఇరాక్ కి 55 మైల్స్ ఆ మెసొపొటోమియా దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఈ హిస్టరీని అందరినీ నేను ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను అంటే పశ్చిమ నుండి, ఈ వెస్ట్ నుండి ఒక సైన్యం రావడము, ఈస్ట్ అంటే తూర్పు నుండి ఇరాక్, తర్వాత చైనా, రష్యా, ఇండియా, ఇక్కడ నుంచి ఆ, ఒక సైన్యం రావడము, ఆ రెండు సైన్యాలు అంటే రాజులు, 10 కింగ్స్, 7 కింగ్డమ్స్ అని మనము ఇక్కడ ఈ అధ్యాయంలో చదువుకుంటూ ఉంటున్నాం అనమాట. వారందరూ గుమికూడి వరల్డ్ వన్ రిలీజియన్ గాను, వరల్డ్ వన్ రూలింగ్ గాను, ఈ రెండు అధ్యాయాలలో ఉన్నటువంటి మిళితము అయినటువంటి ఈ భావాన్ని మనం ఒకసారి గమనిస్తే
వీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ మనము 16వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, హెర్మెగెద్దోను యుద్ధము అని. ఈ హెర్మెగెద్దోను యుద్ధము ఆ వ్యాలీ దగ్గర, మెగిద్దోను అనే వ్యాలీ దగ్గర ఇక్కడ యుద్ధం జరగబోతా ఉంది. కాబట్టి ఆ స్టేజ్ 1, స్టేజ్ 2, అలాగే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 ఫేసెస్ లాగా యుద్ధం జరగబోతా ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఇరాక్ దగ్గర నుండి మనము ఒకసారి గమనిస్తే, ఈ బాబిలోను ఆల్ వరల్డ్ రిలీజియన్స్, వన్ వరల్డ్ రిలీజియన్, మనము ఇవన్నిటినీ చూసినప్పుడు మనము గమనించాల్సినవి, నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మతపరముగా మనము పెరుగుతూ ఉంటున్నామా, లేదా ఆత్మీయమైనటువంటి పెరుగుదలలో మనం ఉంటున్నామా? క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించామేమో, అయితే ఒక రిలీజియన్లో, ఒక ఫాల్స్ రిలీజియన్లో కయ్యను ఆ దినాలలో ఏం చేశాడు? తమ్ముణ్ణి చంపేశాడు. ఎందుకు చంపాడు? తన అర్పణ అంగీకరించబడలేదని. ఎంత ద్వేషముతో తన సొంత తమ్ముణ్ణి చంపాడు. ఎందుకు అంటే ఆ కయ్యను నుండి వచ్చేటటువంటి ఆ ఫాల్స్ రిలీజియన్లో కూడా మనము కొంతమంది ఉంటారు. వారు దే ఆర్ బ్రైడ్, అంటే వారు యాంటీ క్రైస్ట్కి పెండ్లి కుమార్తెగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ ట్రూ రిలీజియన్ అంటే హేబేలు నుండి వచ్చినటువంటి ట్రూ రిలీజియన్ రేపు క్రీస్తు ప్రభుల వారికి పెండ్లి కుమార్తెగా పిలువబడబోతా ఉంది. కాబట్టి ఆ పెండ్లి కుమార్తెలో ఉంటున్నావా, లేదా మతపరమైనటువంటి ఆ గాడి అంటే షో ఆఫ్, నేను ఏమంటారు, ఆ, ఈ స్త్రీ గురించినటువంటి వివరణలో కొన్ని మాటలను నేను ఆ, చెప్పాలని కూడా ఇష్టపడతా ఉంటున్నాను. ఒకవేళ మనము మన యొక్క వస్త్రాధారణ ఆ గాడిగా చూపించుకోవడానికి, షో ఆఫ్గా ప్రజలను అట్రాక్ట్ చేసేకి, ఎవరైనా కూడా మెన్ అయినా ఉమెన్ అయినా అట్లా చేస్తూ ఉంటే మనము ఒక మతపరమైనటువంటి ఆ ఫాల్స్ రిలీజియన్లో పెరుగుతున్నాము అని చెప్పి మనము గమనించుకోవాలి. యాక్చువల్గా అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకున్న వారు, వాళ్ళు చాలా ప్యూర్గాను, వారి యొక్క హోలీనెస్ కనపడడం కాను. ఆ హోలీనెస్ అంటే ఓన్లీ వైట్ దుస్తులు వేసుకొని, ఏమి లేకుండా ఒట్టి వైట్ దుస్తులు వేసుకొని ఏదో వికారంగా ఉండాలని చెప్పి మనకు వాక్య భాగంలో లేదు. కానీ మన యొక్క దుస్తులు నిజంగా హోలీనెస్ని చూపిస్తున్నాయా? ఒక మంచి భక్తుడు లేదా భక్తురాలుగా దేవుని క్రీస్తు ప్రభుల వారిని పోలినటువంటి పోలికలో నేను ఆ హోలీనెస్ ని చూపించేటటువంటి వస్త్రాధారణలో ఉంటున్నామా, లేదా గాడిగా మెరిసేటట్లుగా అందరికీ నా డ్రెస్సు కనపడి నా డ్రెస్సు ఎంత బాగుంది అని అప్రిషియేట్ చేపించుకునే విధంగా మనము షో ఆఫ్ గురించినటువంటి వస్త్రాధారణలో ఏమైనా ఉంటున్నామా? ఎవరైనా కావచ్చు, బోత్ మెన్ అండ్ ఉమెన్. మన యొక్క వస్త్రధారణ చాలా సింపుల్గా ఉండడము, చాలా పరిశుద్ధంగా కనపడము, మనల్ని చూసిన వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యొక్క మహిమను చూడగలిగేటటువంటి ఆ యొక్క వస్త్రాధారణ అయితేనేమి, చాలా సింపుల్గా డీసెంట్గా మనము ఏ విధంగా ఉంటున్నాము, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన సెల్ఫ్ అంటే మన ఫ్లెష్ని మనము కనపడే విధంగా మనం ఒకవేళ ఉంటే, దయచేసి గమనించండి, మనము ఒక మతపరమైనటువంటి ఎదుగుదలలో ఉంటున్నాము. అది ఎక్కడికి వెళ్తుంది అంటే అది పరలోకానికి తీసుకెళ్ళదు, క్రీస్తు ప్రభుల ఆ, పోలికలోకి తీసుకెళ్ళదు. అదంతా కూడా వన్ వరల్డ్ రిలీజియన్, ఆ వన్ వరల్డ్ రూలింగ్ లోకి మనము ఎదుగుతూ దాంట్లోకి కూరుకుపోతున్నట్లుగా దయచేసి దేవుడు ఈరోజు ఈ సాయంకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ స్త్రీని గురించినటువంటి సాదృశ్యం చెప్తూ ఆ గాడిగా ఎంత షో ఆఫ్గా పర్పుల్ డ్రెస్ వేసుకొని, తర్వాత మెరూన్ రెడ్ ఇలాగా ఆ, చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది 17వ అధ్యాయంలో. మనము మన యొక్క వస్త్రాధారణ లేదా మన యాటిట్యూడ్, మన అటైర్ ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభుల వారిని పోలినటువంటి విధంగా స్పిరిట్ లెడ్, స్పిరిట్ ఫిల్డ్, ఆత్మ నింపుదల చేత, పరిశుద్ధాత్మ నడుపుదల చేత, పరిశుద్ధాత్మ దేవునికి మనము మహిమను తీసుకొని వచ్చే బిడ్డలుగా, అరే ఈ ఈ సంఘస్థులు లేదా ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబస్తులు, లేదా ఈ ఈ యొక్క దైవజనుడు లేదా ఈ స్త్రీ, ఈ దైవజనురాలు అని మన యొక్క వస్త్రాధారణను బట్టి కూడా
దేవుడు దేవునికి మనము మహిమను తీసుకొని వస్తూ ఉంటున్నామా, లేదా వాళ్ళకి చాలా బంగారు ఉంది, చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ డ్రెస్సులు వేసుకుంటారు అనేటటువంటి అటైర్ని అనేటటువంటి ఆ యొక్క అవుట్పుట్ ని మనము ఇతరులకు ఇస్తా ఉంటున్నామా? అది ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ ఉమెన్ ని ఇక్కడ పోలుస్తూ ఇస్రాయేలు జనాంగానికి, సంఘానికి, ఇక్కడైతే పర్టికులర్ గా మహావేశ్యతో పోలుస్తూ ఈ ఫాల్స్ ప్రాఫిట్ కి సాదృశ్యంగా దేవుడు ఇక్కడ వాడుతా ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే ఈ క్యాథలిక్ సంఘాన్ని, ఆ క్యాథలిక్ రిలీజియన్ ని ఉమెన్ కి ఇక్కడ పోలుస్తారు. కానీ ఒట్టి ఒక క్యాథలికే కాదు, కానీ ఆ వన్ వరల్డ్ రిలీజియన్ లో అందరూ కూడా, క్రిస్టియన్స్, క్యాథలిక్స్, జ్యూస్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ కలిపినటువంటి మిళితమైనటువంటి ఆ ఎవరికి తెలియకుండా ఆ వాళ్ళకు కూడా ఆ వన్ వరల్డ్ రిలీజియన్ లో ఉన్నట్లుగా తెలియకుండా ఫామ్ అయ్యేటటువంటి ఆ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటది అని చెప్పి ఇక్కడ మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఇది ఒక సంస్థకు లేదా ఒక మతానికి సంబంధించిందే కాకుండా విడు విడువబడినటువంటి ప్రతి వారందరినీ ఇక్కడ సాదృశ్యంగా చూపిస్తూ ఆ వన్ వరల్డ్ రిలీజియన్ కి ఆ రూలింగ్ కి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను అని చెప్పి ఆ అపోస్తుడైనటువంటి యోహాను భక్తునికి దేవుడు ఆ యొక్క దర్శనములో చూపిస్తూ, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి అంటే దీన్ని మనము లిటరల్ గా ఇలాగ తీసుకోకూడదు. కానీ మనము ఎలాగ చూడాలి అంటే ఈ రాజులు, కొంతమంది రాజులు కొన్ని కింగ్డమ్స్ ఫామ్ అవుతూ వాళ్ళు పాలిటిక్స్ ని అలాగే మతపరమైనటువంటి రిలీజియన్ ని రెండు మిక్స్ చేసి ఒక రూలింగ్ తీసుకొని రాబోతా ఉంటున్నారు. అప్పుడు అతడు ఆత్మవశుడనై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న యొక్క స్త్రీని చూచి తిని. కాబట్టి ఇక్కడ 7 తలలు 10 కొమ్ములు, ఇక్కడ అంటే 7 కింగ్డమ్స్, 7 కింగ్స్ 10 కింగ్డమ్స్ అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 6వ వచనంలో ఒకసారి చూస్తే, నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను దానిని మోయిచున్నటువంటి క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపెదను అని చెప్పి నెక్స్ట్ వర్సెస్ లో చాలా డిస్క్రిప్టివ్ గా ఆ యొక్క అపోస్తులైన యోహాను భక్తునికి తెలియబడము, ఆయన యొక్క వాక్యాన్ని రాసి మనము చదువుకొని నేర్చుకొని ఆ మర్మాన్ని తెలుసుకొని మనము జాగ్రత్తలు పొందవలసినటువంటి వారంగా దేవుడు మనకు ఈ దినమున తీసుకొని వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి గమనిస్తే 7 రాజ్యాలను ఒకసారి చూస్తే ఈ ఐగుప్తు, అస్సిరియా, బబులోను, పార్సీ, గ్రీకు, రోము అనేటువంటి, తర్వాత 7వది అక్కడ వ్రాయబడలేదు లేదా అక్కడ ఇంకా ఇంకా లేదు అని కూడా ఇంకొక వరుసలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రాబోయే రాజ్యము అని. ఆ రాబోయే రాజ్యము ఏంటి అంటే 10 రాజ్యాలు, అంటే 10 దేశాల యొక్క అధిపతులతో కూడినటువంటి సమ్మేళనమైనటువంటి ఆ 10 నేషన్, G7 G8 అని మనం చూస్తూ ఉంటున్నాం కదా. అటువంటి సమ్మేళనమైనటువంటి ఆ యొక్క రాజ్యాధిపతులు వాళ్ళందరూ ఈ యాంటీ క్రైస్ట్ రూలింగ్ కింద రావడము, యాంటీ క్రైస్ట్ కి అధికారాన్ని ఇవ్వడము, ఆ యాంటీ క్రైస్ట్ అతను రూల్ చేయడము జరగబోతా ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి, మనము చాలా ఎండ్ డేస్ కి చాలా దగ్గరలో ఉన్నాము అని దేవుడు మనకి ఇక్కడ ఆ యొక్క వాక్య భాగాన్ని చూపిస్తా ఉన్నాడు. అయితే ఈ స్కార్లెట్ బీస్ట్ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఇంగ్లీష్ లో. ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, ఆ 7 హెడ్స్ ఎవరు, ఆ 10 హార్న్స్ ఏంటివి అని మనం ఒకసారి గమనిస్తే ఈ 2వ కొరింథీ 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో చూస్తే, అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7,
8 వచనాలను చూస్తే కూడా స్త్రీని పోల్చుతూ సంఘాన్ని గురించి ఉన్నటువంటి మాటలను ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ హార్లెట్ గురించినటువంటి ఈ మాటల్ని ఒకసారి చూస్తే ఫుల్ ఆఫ్ ఫిల్తీనెస్, సిన్ఫుల్ బిహేవియర్, ఇమ్మారల్ చర్చ్ అంటే నేనైతే ఒక్కొక్కసారి 20-25 సంవత్సరాల కిందటనే నేను చూశాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది మా ఇంటి పక్కన హైదరాబాద్లో. వాళ్ళు ఏదైనా పండగ వస్తే గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ భోజనం అయిన తర్వాత అక్కడ సినిమా పాటలు పెట్టి చాలా ఏమంటారు ఆ సినిమా డాన్సులు వేసుకొని వాళ్ళు అటువంటి ఎంజాయ్మెంట్ని కూడా కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి లోకము సంఘంలోకి రావడము, ఆ విధంగా సంఘంలోకి రాజకీయము కలిసిపోవడము, ఇదంతా కూడా మనము ఈ రోమన్ క్యాథలిక్ దాంట్లలో కూడా మనము చూస్తూ ఉంటాం. వాటన్నిటికీ ఈ వాటికన్ సిటీ ఒకవేళ హెడ్ ఆఫీస్గా ఉంటదేమో అని కొంతమంది చెప్తారు. మోడరన్ డే బ్యాబిలోన్ అని కూడా వాటికన్ సిటీని అంటారు. కాబట్టి ఈ వరల్డ్ రిలీజియన్ లో ఒకవేళ ప్రిడామినెంట్లీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమైనా ఎక్కువ మంది ఉంటారేమో. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసాం కదా, ఆ నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి కలలో చివరిగా పాదములు మట్టితోనూ ఇనుముతోనూ మిళితమైనటువంటి ఆ పాదాలని దానియేలు ఆ యొక్క కళ చెప్పడము, తర్వాత కళ యొక్క భావము కూడా చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇమేజెస్ అన్ని నేను చూపిస్తూ ఉంటున్నాను. ఆల్రెడీ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కూడా మనము ధ్యానించుకున్నాము. ఆ యొక్క బీస్ట్ అయితేనేంటి, ఆ యొక్క రాజులు, వీటన్నిటి కూడా మనము గమనించాము. కాబట్టి వాటన్ని ఒకసారి గమనిస్తే ఈస్ట్ నుండి 10 రాజులు, అలాగే కింగ్డమ్స్, తర్వాత దాంట్లో నుంచి ఒక రాజును తీసివేయడం, 3 రాజులను తీసివేయడము, 11వ రాజును యాడ్ చేయడము, యాంటీ క్రైస్ట్కి ఇవ్వడము, ఇదంతా కూడా మనము 7 heads 10 horns గురించి దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోను మనము ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఎలాగా ఇది వరకు హిస్టరీలో ఎలాగ జరిగింది, ఇప్పుడు ఎలాగా రాబోతా ఉంది. 10 kingdoms, 7 kings, వారు ఎట్లా ఉంటారు ఏంటి అనేది కూడా మనము ఆ యునైటెడ్ నేషన్స్ లో వారు ఎట్లా రాజ్యాధిపత్యాన్ని వారు తీసుకుంటారు, అమెరికా, రష్యా, ఈ విధంగా పెద్ద పెద్ద దేశాలు ఏ విధంగా ఉంటాయి అని మనము నేర్చుకుంటూ వచ్చాం. అలాగే 7 కొండలు అనేటటువంటి మాట కూడా మనము ఈ యొక్క 17వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ 7 hills ఆఫ్ రోమా పట్టణము 7 కొండల మీద ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇది హిస్టరీ కాదు, కానీ నిజంగా ఈ రోజు చూస్తే కూడా రోమా పట్టణము, ఆ యొక్క వాటికన్ సిటీ మనం చూస్తే 7 కొండల మీద కట్టబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ 7 కొండలు ఏవి అని ఇక్కడ కొండల గురించి కూడా నేను ఇక్కడ ఇమేజ్ పెట్టాను. అయితే ఈ 7 hills ఆఫ్ దిస్ సిటీని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవస్థానాన్ని కూడా చాలా మంది విజిట్ చేస్తారు కదా. వాటికన్ సిటీ తర్వాత నెక్స్ట్ ఈ 7 కొండలు ఉండేటటువంటి ఈ తిరుమల దగ్గర కూడా చాలా ఐడియాలట్రీ అంటే విగ్రహారాధన జరుగుతూ ఉంది. రోమ్లో ఏ విధంగా అయితే విగ్రహారాధన జరుగుతూ ఉందో, మనకు తెలిసినటువంటి మా ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క ఊరు తిరుపతి తిరుమలలో కూడా ఈ 7 కొండలు ఉండడము. దయచేసి ఒకసారి గమనించండి, సాతానుడు ఎంత ఈ రెప్లికాస్ని అంటే ఈ కాపీస్ని, వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనకు ఎంత చాలా క్లియర్గా మనకు మనము కళ్ళతో చూస్తూ మనము నివసించే ఆ ప్రాంగణాలలోనే ఉన్నటువంటి ఆ రెప్లికాస్ని ఈ సాతానుడు ఎంత ఈజీగా మనుషులలో నుండే స్థాపించుకుంటున్నాడు అని మనము గమనించాలి. కాబట్టి అలాగే క్రిస్మస్ టైంలో అందరూ శాంటా క్లాస్ అంటారు.
ఎందుకు శాంటా క్లాజ్ అంటారు? SANTA. ఆ శాంటా క్లాజ్ కి కూడా ఏదో నార్త్ పోల్ అని చెప్పి అది ఇది మనము చాలా స్టోరీస్ అన్ని వింటా ఉంటాం. కానీ ఒకసారి గమనించండి, ఆ శాంటాలో ఉన్నటువంటి అదే లెటర్స్ ని మనం కొంచెం తారుమారు చేస్తే సేటన్, SATAN. ఆ సేటన్ లో నుండే ఇంకొకసారి మనము రివర్స్ చేసుకుంటే, అంటే తారుమారు చేస్తే అది ఏమవుతుంది? శాంటా అవుతుంది. ఇది మనకు గమనించము, ఎప్పుడు గమనించము. కానీ ఏ విధంగా అయితే సాతానుడు మన అంటే క్రైస్తవులలో లేదా మనుషులలో చొచ్చుకుపోయి ఏ విధంగా బయటికి దాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఈవెన్ ఈ సేటన్, శాంటా చూడండి, జస్ట్ ఆ లెటర్స్ మాత్రమే మనకు చాలా తేడాగా కనపడతా ఉంది. కాబట్టి ఈ లోకములో క్రైస్తవత్వములోకి, క్రిస్టియన్డంలోకి ఏవైనా చొరబడి ఉన్నటువంటి కొన్ని అంశాలను మనము చాలా జాగ్రత్తగా గమనించి మనము చాలా ఈజీగా ఫాలో అయిపోకూడదు. ఒకసారి క్రాస్ ని కూడా మనం గమనిస్తే చాలా మంది చాలా చోట్ల కార్లలోనూ ఇండ్లల్లోనూ క్రాస్ పెట్టుకుంటారు. సాతానుడు పెట్టుకున్నటువంటి ఇంకొక ట్రాప్ ఏంటంటే, మీరు యేసు ప్రభువును ప్రక్కన పెట్టండి, క్రాస్ని పెట్టుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం అని చెప్పి క్రాస్ని, ఆ సిలువను చాలా హైగా ప్రమోట్ చేసేసి క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యాన్ని మరుగు చేసేసి క్రాస్ని హైలైట్ చేసేసాడు. వాటి ట్రాప్స్ ఎంత ట్రిక్కీగా ఉంటాయో మనం గమనించుకోవాలి. క్రాస్ ఉండడం తప్పులేదు, కానీ క్రీస్తు ప్రభుల వారు హైలైట్ అవ్వాలి. క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద చేసినటువంటి కార్యము హైలైట్ అవ్వాలి. ఆ ఆ దేవాది దేవుడు యేసు ప్రభుల వారు సిలువ మీద నీ కోసం నా కోసము తన యొక్క తన యొక్క జీవితాన్ని ధారపోశాడు, రక్తాన్ని ధారపోశాడు. నీ పనిష్మెంట్ నా పనిష్మెంట్ ని తీసుకున్నారు. అది మనం అంగీకరించాలి. అది మనం అంగీకరించినట్లయితే మనము, మన బిడ్డలు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తారో హీ విల్ బికమ్ రెసిడెంట్. ఆయన రెసిడెంట్ అవ్వడమే కాదు, మనము ఆయనను ప్రెసిడెంట్ చేసుకొని ఆయన చెప్పిన విధంగా మన బ్రతుకుల్ని మనం మార్చుకుంటూ ఉంటే మనము సాతానుడు చేసేటటువంటి ఈ ఇటువంటి ట్రాప్స్ లో నుండి మనము చాలా ఈజీగా బయటికి రాగలుగుతామండి. క్రిస్టియన్డంలో ఇవన్నీ కూడా చొరబడిపోయి ఉన్నాయి. ఈ ట్రాప్స్ అన్నిటిని మనము చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అప్లికేషన్ గా మనం చూస్తే మన ఐడెంటిటీ ఏంటి? మనము క్రీస్తు ప్రభుల వారిని మనము ధరించుకున్న వరము. మన రెస్పాన్సిబిలిటీ, మన కంటెంట్మెంట్ ఏంటి? మనము చాలా రెస్పాన్సిబుల్గా మనము అంగీకరించినటువంటి ఆ సువార్తను, ఆ ప్రేమ వార్తను ఇతరులకు కూడా షేర్ చేస్తూ, ఇతరులను కూడా దేవుని రాజ్యంలోకి మనము తీసుకొని వస్తూ, క్రీస్తు ప్రభుల వారి యొక్క పనిలో పాలిభారమయ్యి పార్ట్నర్షిప్ను కలిగి కంటెంట్మెంట్తో క్రీస్తు ప్రభుల వారి సమాధానాన్ని, ప్రేమను మనము ఇతరులకు తీసుకెళ్తూ ఉండేటటువంటి ఆ జీవితాన్ని మనం జీవించాలి. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ సమ్ స్టఫ్, బట్ మేక్ ష్యూర్ దట్ స్టఫ్ డజంట్ హ్యావ్ యూ, దట్ స్టఫ్ విల్ నాట్ ఓవర్టేక్ యూ. మనము మంచి మంచి కార్లు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ ఆ కారు ఎందుకు కొంటున్నావు? ఇంకా ఆ కార్ అంటే చాలా విపరీతమైనటువంటి కేర్ని మనము చూసుకుంటూ ఉన్నామా? కార్ విషయము వచ్చినప్పుడు నేను ఒక స్లోగన్ చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఇట్ ఈస్ నాట్ వాట్ బ్రాండ్ కార్ యు బై, బట్ ఇట్ ఈస్ హౌ మెనీ యు ట్రాన్స్పోర్ట్ త్రూ దట్ కార్. నువ్వేదో మర్సిడెస్, బిఎండబ్ల్యూ, ఆడి, తర్వాత ఇంకా ఏవేవో పేర్లు, పాష్, ఈ బ్రాండెడ్ కారు నువ్వు, చాలా ఎక్స్పెన్సివ్ కార్లు నువ్వు కొనాలని ఏమన్నా ఇష్టపడుతున్నావేమో, కొన్నావేమో. నో, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ కార్ ఈజ్ టు ట్రాన్స్పోర్ట్, నాట్ టు షో ఆఫ్. అదేదో లగ్జరీ కార్ని కలిగి ఉన్నాము అనేటటువంటి ఒక షో ఆఫ్ యాటిట్యూడ్లో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు కూడా పెరగకూడదండి. పిల్లలకు తెలుసో తెలియకో అడుగుతూ ఉంటారు. కానీ మనము వారికి నిదానంగా నిదానంగా నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా వాళ్ళను కూడా మనము క్రీస్తు ప్రభుల వారి సారూప్యంలోకి తీసుకొని రావాలి. కాబట్టి 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో మనము రెండు అంశాలు
గురించి చాలా క్లియర్గా నేర్చుకోబోతా ఉంటున్నాం. మహావేశ్య గురించి, అలాగే మహాబబులోను పట్టణం గురించి. ఈ నెక్స్ట్ చాప్టర్లో కూడా నేను ఇలాంటి డిఫరెన్సెస్ ని చూపిస్తాను. ఎందుకు అంటే 17, 18 రెండు అధ్యాయాలను కలిసి మనము చదువుకోవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు మనకు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి వన్ వరల్డ్ రిలీజియన్ గురించి మాట్లాడుతూ యాకోబు 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కెన్ యూ డేర్ ఎనఫ్ టు బికమ్ అన్ ఎనిమీ టు గాడ్? మనము అది ఊహించుకోలేం కదా. ఎవరికైనా మన ఆఫీసెస్లో మన మేనేజర్కి కానీ, మన యొక్క తోటి టీం మెంబర్స్కి కానీ మనం ఒకవేళ ఎనిమీగా తయారైనాము అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత టార్చర్ ఉంటుంది కదా. దేవునికే మనము ఎనిమి అయ్యేటట్లుగా మనకు తెలిసి తెలియక ఈ ఈ యొక్క రిలీజియన్ అంటే మతపరమైనటువంటి ట్రెడిషనల్ వాల్యూస్లోకి వెళ్ళిపోతా ఉంటున్నామా? ఇంకా నేను 2-3 మాటలు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ గుర్తొస్తున్నాయండి. ఏంటంటే, క్రిస్టియన్స్గా మనం పిలువబడతా ఉంటాము, కానీ మనలోనే, మన కుటుంబాలలో, మన సంఘస్థులలో ట్రెడిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ ట్రెడిషన్స్లో మనము పర్టికులర్గా మనము ఇండియన్ రూట్స్ నుంచి వచ్చాం కాబట్టి, ఇండియాలో ఉండేటటువంటి ఆ హైందవ ఆచారాలలో ఉండేటటువంటి ఆ ఆచారాలని మనం అట్లనే మోసుకొని మోసుకొని పోతా ఉంటాం. దయచేసి ఒకవేళ దేవుడు మనకేమైనా మేల్కొల్పును ఇచ్చినప్పుడు వాటిని మనము తీసేసుకుంటూ, స్లోగా తీసేసుకుంటూ తీసేసుకుంటూ వెళ్ళిపోవడము మంచిది. నేను ఇక్కడ ఎవరిని గురించి నేను చెప్పడం లేదు, కానీ నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషయంకి వచ్చినప్పుడు తాళి అని మనము అనుకుంటాం కదా. ఎక్లీసియాస్టిక్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క మాటని, ఆ తాళి అంటే 3 ముళ్ళు అని వాక్య భాగంలో ఏ విధంగా ఉందో, ఆ 3 ముళ్ళు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా చూస్తాము. కానీ హైందవ ఆచారాన్ని బట్టి చూస్తే కూడా ఆ 3 ముళ్ళు వాళ్ళల్లో అంటే సాతానుడు ఆ హైందవ ఆచారంలో నుంచి కూడా 3 ముళ్ళును తీసుకొని రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ట్రాప్లో నువ్వు ఉంటున్నావు? నువ్వు నిజంగా మన దేవాది దేవుడు ట్రైయూన్ త్రిత్వమైన దేవుడు నేర్పించే వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన నడవడికలో ఉంటున్నామా? లేదా కొన్ని హైందవ ఆచారాలలో, పర్టికులర్గా మనము ఇండియా నుంచి వస్తున్నటువంటి మనము ఆ హైందవ ఆచారాలలో చాలా చాలా ఉన్నాయండి. నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే ఆ, ఏమంటారు, మెన్షన్ చేస్తే కొంతమంది సంఘస్థులు వాళ్ళు హర్ట్ అయిపోవడము, అట్లెందుకు ఇట్లెందుకు అని నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా దాన్ని దాన్ని అగెయిన్స్ట్గా తీసుకొని ఆ, వారు అపార్థం చేసుకోవడము అట్లా కూడా నేను గమనించాను. కాబట్టి దయచేసి కొన్ని ఏవైనా బిబ్లికల్గా లేని ఏ విషయాలైనా కూడా మన కుటుంబాలలో ఉండకూడదు, మన సొంత జీవితాలలో ఉండకూడదు. ఒక్కొక్కసారి ఆ రెస్పాన్సిబుల్ బ్రదర్స్, ఎల్డర్స్ లేదా పాస్టర్స్గా వారు లీడ్ చేసేటటువంటి ఆ సంఘాన్ని కానీ, ఆ ఫెలోషిప్లో కానీ, ఆ లీడర్కి ఉన్న మంచి క్వాలిటీస్ని, ఒకవేళ ఏవైనా బిబ్లికల్ క్వాలిటీస్ని సంఘములో చెప్పినప్పుడు అపార్థం కూడా చేసుకొని వాళ్ళు సంఘానికి రాకుండా పోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏది చేసినా మన కుటుంబంలో, మన ఇంటిలో, మన యొక్క సంఘములో అది వాక్యములో ఉందా లేదా, అది ఆత్మానుసారమైనదా కాదా, వాక్యానుసారమైనదా కాదా అని మనము ప్రతి వాక్యాన్ని మనం గమనించుకొని గమనించుకొని చూస్తూ ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుల వారు, వీరు పెదవులతో ఘనపరుస్తారు కానీ వారి హృదయము చాలా దూరంగా ఉన్నది అని చెప్తాడు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు, వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించలేదా? రోమా 12:1లో కూడా ఉంటది కదా. ఈ లోక మర్యాద చొప్పున మనము లోకాన్ని లోకానుసారంగా పెరగకుండా మనము వేరుపారై క్రీస్తు ప్రభుల వారి యొక్క
ఆయన నడిపించే ఆ బాటలో మనం వెళ్ళాలని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. చివరిగా నేను ఈ మాటను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. యూదులు ఎవరి గురించి వెయిట్ చేస్తా ఉంటున్నారు? మెస్సయ్య గురించి వెయిట్ చేస్తా ఉంటున్నారు. మెస్సయ్య యేసు ప్రభుల వారు ఆల్రెడీ 2025 సంవత్సరాల కిందట వచ్చారు. ఆయన చనిపోయారు, తిరిగి లేచి నీకు నాకు రక్షణనిచ్చారు. కానీ యూదులు మొండి పట్టు పట్టుకొని ఇంకా ఆ మెస్సయ్య గురించి వేచి చూస్తూ ఉంటున్నారు. అలాగే మనము ముస్లిమ్స్ సోదరులను చూస్తే ఇరాన్లో యునైటెడ్ నేషన్స్ లో రీసెంట్ గా ఇరాన్ ప్రెసిడెంట్ ఆయన ఏం చెప్తారంటే 12th ఇమాం రాబోతా ఉన్నాడు, వారు వేచి చూసే మెస్సయ్య కూడా రాబోతా ఉన్నాడు అని ఆయన ఆ మెస్సయ్య గురించి ప్రస్తావించడము మనము యూట్యూబ్ లో ఇరాన్ ప్రెసిడెంట్ యునైటెడ్ నేషన్స్ లో ఉన్న స్పీచ్ ని చూస్తే మనం గమనిస్తాం. అలాగే ఈస్టర్న్ రిలీజియన్స్ పర్టికులర్ గా ఇండియా, చైనా అటువైపు నుంచి అంతా కూడా ఆ ఈస్టర్న్ రిలీజియన్స్ పర్టికులర్ గా ఇండియాలో నెక్స్ట్ అవతార్ ఆ అవతార్ అనే మూవీ కూడా మనము ఆ, వచ్చినట్లుగా ఇది వరకు ఐ థింక్ 2007-8లో అవతార్ మూవీ, మళ్ళీ అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 ఇలాగ మూవీస్ రావడము, వాళ్ళు కూడా తెలిసి తెలియక ఇగ్నరెన్స్ లో వాళ్ళు కూడా నెక్స్ట్ అవతార్ రాబోతా ఉన్నాడు అని చెప్పి. కానీ నీవు నేను క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ గురించి మనం వేచి చూడాలి. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చదువుకుంటే ఈ సమయం అంతా కూడా మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రిపేరింగ్. ఈ సమయం అంతా గాడ్ ఈజ్ హెల్పింగ్ యూ అండ్ మీ టు ప్రిపేర్, టు కమ్ క్లోజర్ టు గాడ్స్ హార్ట్, కమ్ క్లోజర్, గెట్ రెడీ. బికాజ్ క్షణాలలో మనము ఒక నిమిషం మాత్రంలో మనము ఆ, ఎత్తబడచ్చు, లేదా క్రీస్తు ప్రభుల వారు రావడం జరుగుతుంది. కాబట్టి వి విల్ మీట్ హిమ్ ఇన్ ఇన్ ద ఎయిర్. కాబట్టి యేసు ప్రభుల వారిని మనం ఎదుర్కొనే దానికి ఒకవేళ ఫ్లైట్ ఎక్కాలి అంటే మనము 2-3 గంటలు ముందుగానే వెళ్ళి ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అన్ని చేసుకొని బోర్డింగ్ దగ్గర మనం ఏ విధంగా కూర్చొని ఉంటామో, నీకు నాకు క్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు అని మన సెక్యూరిటీ చెక్ చేసుకొని మన క్యాబిన్ బ్యాగ్స్లో చెక్ ఇన్ బ్యాగులు అన్ని మనము ఏవైతే అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర స్కాన్ చేయించుకొని మన బ్యాగేజీలని మనము స్కాన్ చేసుకొని రెడీగా ఉంటామో, నీవు నేను ఈ ఆత్మీయ లెసన్స్ ని నేర్చుకొని ఆ ఆత్మీయ లెసన్స్ తో క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోకి ఎదుగుతూ వాక్యము చేత ప్రతిష్ఠిం చేయబడిన వారముగా, యోహాను సువార్త 17:17 ఉంటది కదా, సత్యమను వాక్యము చేత మనము ప్రతిష్ఠ చేయబడిన వారమై మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండే ఆ భాగ్యంలో ఉండాలని దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి చివరిగా నేను ప్రార్థన చేసి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. మనమందరము ఆ విధంగా ప్రిపేర్ అయ్యి రెడీ అవ్వాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా